హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. 3 రోజెస్ సీజన్ 2 ఆహల స్ట్రీమింగ్ అవుతుంది. మన ఛానల్లో తెలుగు మూవీ రివ్యూస్ ఇవ్వకపోయినా సరే వెబ్ సిరీస్ రివ్యూస్ ఇస్తూనే ఉన్నా. ఏదో ట్రై చేస్తున్నా, కోత వేసాలు అన్నీ వేస్తున్నా. కొంచెం సపోర్ట్ ఇస్తే మాకు చాలా హ్యాపీ. సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ వేయండి. ఈ సిరీస్ చూడాలంటే మాత్రం ఫస్ట్ సీజన్ అయితే కంపల్సరీగా చూడాలి, లేదంటే ఏం జరిగిందో ఏమీ అర్థం కాదు. ఓన్లీ 4 ఎపిసోడ్స్ మాత్రమే రిలీజ్ అయ్యాయి. సో ఫటాఫట్ తెగ్గొట్టేసేయచ్చు. 2 గంటల టైం పడుతుంది. ఫ్యామిలీతో చూసేదైతే కాదు. గ్లామర్ షో, కొన్ని బోల్డ్ డైలాగ్స్ ఇబ్బంది పెడతాయి. ఎక్స్పోజింగ్ కూడా తెలియకుండా ఇంట్లో టీవీలో వేస్తే మాత్రం రిమోట్ కోసం వెతుక్కోవాల్సిన పని అవసరం ఉంటుంది. సో ముందుగానే జాగ్రత్త పడండి. మరి ఈ సిరీస్ ఎలా ఉందంటే జస్ట్ పర్లేదు, సరిసర్లే అన్నట్టు, ఓకే ఓకే టైప్లో అన్నట్టు ఉంది భయ్య. మీ దగ్గర చాలా టైం ఉంది, చూడడానికి ఏదీ లేకపోతే దీన్ని ట్రై చేయొచ్చు. టైం పాస్ కోసం ఒక యావరేజ్ వెబ్ సిరీస్ ఇది. ఫస్ట్ సీజన్ ఫ్యాన్స్ పాయల్, పూర్ణాని మిస్ అవ్వచ్చు. రొట్ట సీన్లు ఎక్కువ ఉన్నాయి. కొన్ని చోట్ల కథ సాగదీసినట్టు, అనవసరమైన డ్రామా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇది సీరియస్ వెబ్ సిరీస్ కాదు బాస్, జస్ట్ ఒక క్రేజీ టైం పాస్ రైట్. కామెడీ కోసం, సత్య కోసం, కొంచెం గ్లామర్ కోసం చూడొచ్చు అనమాట. బ్రెయిన్ పక్కన పెట్టి చూస్తేనే మజా. ఈ 3 రోజెస్లో కొత్త గులాబీలు వచ్చాయి భయ్య. పాత గులాబీలు మాడిపోయి అనుకుంటా. పాత సీజన్లో ఉన్న పాయల్ రాజ్పూత్, పూర్ణ లేరు. వాళ్ళ ప్లేస్లో రాశి సింగ్ అండ్ కుషిత వచ్చారు. గ్లామర్ డోస్ అయితే ఉంది. ఫస్ట్ సీజన్లో పెళ్లి గోల అయితే సెకండ్ సీజన్లో కెరీర్ గోల. మన ఇషారబ్బా ఈసారి కొత్త ఫ్రెండ్స్ రాశి సింగ్ అండ్ కుషిలతో కలిసి యాడ్ ఏజెన్సీ పెట్టి దుమ్ము రేపుదాం అనుకుంటారు. కానీ సీన్ కట్ చేస్తే ఒక విలన్ గాడు వీళ్ళు వెంట పడతాడు. అసలు వీళ్ళకి వాడికి లింక్ ఏంటి, మధ్యలో మన కమెడియన్ సత్య చేసిన రచ్చ ఏంటి అన్నదే స్టోరీ. సిరీస్ మొత్తానికి ఆక్సిజన్ ఎవరంటే మన సత్య అని చెప్పాలి. బెట్టింగ్ భోగి క్యారెక్టర్లో ఆయన చేసే కామెడీ టైమింగ్ వేరే లెవెల్ ఉంటుంది. ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఆటోమేటిక్గా నవ్వు వచ్చేస్తుంది. బెట్టింగ్ భోగి క్యారెక్టర్ లేకపోతే ఫస్ట్ ఎపిసోడ్లోనే టీవీ కట్టేసి పడుకునే వాళ్ళం జాగ్రత్తగా. సత్య కనిపించినప్పుడల్లా నవ్వు వస్తుంది. ఆయన వెళ్ళిపోగానే అయ్య బాబోయ్ సోది స్టార్ట్ అయిపోద్ది అనిపిస్తున్నట్టు. వైవా హర్ష్ కూడా అక్కడక్కడ నవ్వించడానికి బాగానే ట్రై చేశాడు. అండ్ ప్రభాస్ చేయని క్యారెక్టర్ కూడా బాగానే ఉంది. షో రన్నర్ మారుతి కాబట్టి స్టోరీలో సీరియస్నెస్ కంటే సిల్లీనెస్ ఎక్కువ ఉంటుంది. కొన్ని చోట్ల లాజిక్కే ఉండదు. ఏంట్రా ఇది అనిపిస్తుంది, కానీ వెంటనే ఒక జోక్ వేస్తారు. యాడ్ ఏజెన్సీ పెడతారట. అదేమైనా బజ్జీలు బండ భయ్య అనుకునగానే అయిపోద్ది. అసలు వాళ్ళు చేసే పని ఏంటో వాళ్ళకైనా క్లారిటీ ఉందో లేదో కూడా డౌటే. మధ్యలో ఆ విలన్ గోల్ ఏంటో, ఆ ఫ్రాన్ సెటప్ ఏంటో, బడ్జెట్ ఎక్కువైపోయి ఎక్కడ తగలయ్యో తెలియక అక్కడ షూట్ చేసినట్టున్నారు. కుషిత అదే బుజ్జాలు, ఈమెను చూడగానే నాకు ఇన్స్టాగ్రామ్ రీల్స్ గుర్తొచ్చాయి తప్ప సీరియస్ ఫీలింగ్ అయితే రాలేదు. రాశి సింగ్ ఉందంటే ఉంది అంతే. ఇక ఇషారబ్బా, ఈ పాప ఒక పక్క నేను యాక్టింగ్ చేస్తానని మొత్తుకుంటున్నా సరే చుట్టూ ఉన్న క్యారెక్టర్లు నువ్వు చేయక తల్లి అని లాగుతున్నట్లుంది పరిస్థితి. ముంబైలో ఉన్నాం కానీ చెప్తారు, కానీ బ్యాక్గ్రౌండ్ చూస్తే మాత్రం మన హైటెక్ సిటీ పక్కన సొందులా అనిపిస్తుంది. టెక్నికల్ వర్క్ అయితే బాగుంది. ఫైనల్గా 3 రోజెస్ స్టోరీ ఎలా ఉన్నా పర్లేదు. స్క్రీన్ మీద అమ్మాయిలు కలర్ఫుల్గా కనిపిస్తే చాలు అనుకునే బ్యాచ్ ఒకటి ఉంటుంది, వాళ్ళకు నచ్చుద్ది. కాస్ట్యూమ్స్, మేకప్ మీద పెట్టిన శ్రద్ధ సగం కథ మీద పెట్టుంటే బాగుండేది. అక్కడక్కడ ఎంటర్టైన్ చేసింది, కానీ ఈ డోస్ ఇంకా సరిపోలేదన్నమాట. ఓవరాల్గా యావరేజ్ పర్లేదు అన్నట్టుంది. రేటింగ్ ఎంత ఇస్తానంటే ఈ సిరీస్కి 2.75 out of 5. దట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక లైక్ వేసుకోండి చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.